ఈ అప్డేట్ వస్తే మాత్రం ప్రతి ఒక్క ఛానల్ గ్రోత్ అవుతుంది. అండ్ ఇందులో కూడా మీరు కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. అది ఏంది, ఎలాంటి అప్డేట్, అందులో మేము ఎలా కష్టపడాలి, ఇవన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ గాయ్స్. నా పేరు జాంగీర్, మీరు చూస్తున్న జాంగీర్ కల్లూరి అఫీషియల్. ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. యూట్యూబ్ నుంచి అయితే కొత్త అప్డేట్స్ అయితే రాబోతున్నాయి. ఇంత ముందుకు ఏదైతే లైక్ డిస్లైక్ ప్లేస్లో ఏదైతే హార్ట్ సింబల్ ఇచ్చినారో అండ్ హార్ట్ సింబల్ ఇస్తున్నారు అని మనం ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పినాం కదా. అది దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు డైరెక్ట్గా మీకు ఇప్పుడు కమెంట్ సెక్షన్లో ఎలా కమెంట్ చేస్తున్నారో మీకు డైరెక్ట్గా డిఎం కూడా చేయొచ్చు అంట. ఇంతకుముందు కూడా ఉందంటే ఈ అప్డేట్. మీలో ఎవరికైనా ఈ అప్డేట్ గురించి తెలిస్తే కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. డైరెక్ట్గా డిఎం కూడా చేయొచ్చు అన్నట్టు ఒక రూమర్స్ అయితే బయటకు వస్తున్నాయి. మరి అది ఎలా వర్క్ అవుతుందో ఏమో చూడాలి. మరి అది ఇప్పుడు యూట్యూబ్ ఎలా ఉంటుందంటే, ఎలా వర్క్ చేస్తుందంటే యూట్యూబ్ సిస్టమ్ ఇప్పటి వరకు మీ వీడియోని ఎంతమందికి సజెషన్ చేసిందో, అంటే ఒక 10 మెంబర్స్ 20 మెంబర్స్ అండ్ 30 మెంబర్స్ ఇట్లా మీరు అప్లోడ్ చేయగానే ఇంతమందికి సజెషన్ చేస్తుంది కదా. ఇక మీదట యూట్యూబ్ ఏమంటుందంటే, మీరు డైలీ వీడియోస్ అప్లోడ్ చేయండి. అంటే వీక్లీ ఒక 4-5 వీడియోస్ అయితే అప్లోడ్ చేయండి. మేము డబుల్ అంటే ఇంతకుముందుకు మీకు 30 మెంబర్స్కి సజెషన్ చేసే వాళ్ళం కదా, లేకపోతే 20 మెంబర్స్కి సజెషన్ చేసేవాళ్ళం కదా మీ ఛానల్ని. ఇక మీదట 60 మెంబర్స్ 50 మెంబర్స్కి ఇలా సజెషన్ చేస్తాం మీ ఛానల్ని, మీ వీడియోస్ని. కానీ మీరు రెగ్యులర్గా ఎప్పుడు యాక్టివ్లో ఉండండి, లేకపోతే మీ ఛానల్ అయితే డిలీట్ చేస్తాం మేము అన్నట్టు యూట్యూబ్ అయితే చెప్తుంది. మరి మీరు వీలైనంత మట్టుకైతే యూట్యూబ్లో యాక్టివ్గా ఉండడానికి ట్రై చేయండి. మీకు వచ్చిన కమెంట్లకి రిప్లై ఇవ్వండి. డైలీ కాకపోయినా కానీ డే బై డే ఒక వీడియో చేసుకుంటూ ఉండండి. లాంగ్ వీడియో ఒకరోజు షార్ట్ వీడియో, లేకపోతే 2 రోజులకు ఒకసారి లాంగ్ వీడియో, 2 డేస్కి ఒకసారి షార్ట్ వీడియో, అంటే వీక్లీ ఒక 3-4 వీడియోస్ అయితే మీ ఛానల్ ఉండేటట్టు చూసుకోండి. ఇవి చేస్తే మాత్రం మీ ఛానల్ అయితే పక్కా గ్రోత్ అవుతుంది. అండ్ మీ కమెంట్స్ ఎప్పుడైనా ప్రతి ఒక్క కమెంట్కి రిప్లై ఇవ్వండి. ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్లో ఎవరికి కూడా ఎక్కువ కమెంట్స్ అయితే రావు, అండ్ ఎవరు కూడా ఎక్కువ కమెంట్ అయితే రావు. కాబట్టి వచ్చిన ప్రతి ఒక్క కమెంట్కి మీకు రిప్లై ఇస్తే ఏంటంటే, వాళ్ళు కూడా ఎవరైతే మీ వ్యూవర్స్ ఉన్నారో, ఎవరైతే మీ వీడియోస్ని చూస్తుంటారో వాళ్ళకి మీరు రిప్లై ఇస్తే ఏంటంటే, అదే పలానా ఛానల్ నుంచి మనకు రిప్లై ఇస్తున్నారు అంటే వాళ్ళ వీడియోస్ వాళ్ళు మనని గుర్తించినారు అన్నట్టు వాళ్ళు గుర్తుంచుకొని మళ్ళీ మీ వీడియోస్ చూసుకుంటా, మళ్ళీ మీకు కమెంట్ చేసుకుంటా, మళ్ళీ మీకు లైకులు చేసుకుంటా ఇలా అయితే ఉండిపోతారు. కాబట్టి మీతో పాటు వాళ్ళు లాంగ్ రన్ జర్నీలో ఉండిపోతారు అన్నట్టు. అంటే మీకు ఎంగేజ్మెంట్ కూడా ఎక్కువ వస్తుంది. ఇట్లా కమెంట్లు వస్తుంటే, కమెంట్లు వస్తుంటే మీరు రిప్లై ఇస్తున్నా కొద్దీ వాళ్ళు కూడా కమెంట్ చేస్తుంటారు. కాబట్టి మీకు ఎంగేజ్మెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీ వీడియో ఆటోమేటిక్గా బూస్ట్ అయిపోతుంది. యూట్యూబ్ కూడా ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది. ఇది మాత్రం గుర్తుంచుకోండి. మీ ఛానల్ అయితే ఇవి పాటిస్తే మాత్రం మీ ఛానల్ పక్కా గ్రోత్ అవుతుంది. యూట్యూబ్ నుంచి కూడా చాలా మంచి అప్డేట్లు రాబోతున్నాయి ఫ్యూచర్లో. అలాంటి అప్డేట్లు ఏవి కూడా మిస్ కావద్దంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకొకటి ఏంటంటే, ఇన్స్టాగ్రామ్లో ఇప్పటి వరకు మనము లైక్లు లేకపోతే కమెంట్లు ఇవన్నీ చూసినాం, లేకపోతే కమెంట్ సెక్షన్లో రీపోస్ట్ ఆప్షన్ చూసినాం, అండ్ స్నాప్ లెక్క ఇన్స్టాంట్ ఫోటోలు ఇట్లా సెండ్ చేసుకోవడం, ఇలాంటివి అన్నీ చూసినాం కదా. ఇప్పుడు ఏదైతే కమెంట్ సెక్షన్లో డైరెక్ట్ ఇప్పుడు గ్యాలరీ నుండి ఫోటోలు తీసుకొని కమెంట్ సెక్షన్లో అప్లోడ్ చేసే అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇన్స్టాగ్రాము. ఆ అప్డేట్ మరి ఎప్పటి వరకు ఉంటుందో తెలియదు. అసలు ఒక గ్లిచ్ వల్ల వచ్చిందా, లేకపోతే వాళ్ళు యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ నుంచి డైరెక్ట్ వాళ్ళే అప్డేట్ ఇచ్చినారా తెలియదు. కానీ ఇది అప్డేట్ మాత్రం కొంతమంది చాలా మంచిగా యూజ్ చేసుకుంటున్నారు. అంటే ఫ్రెండ్స్ సర్కిల్లో గ్రూప్ ఫోటోలు ఏమంటే అక్కడ షేర్ చేసుకుంటున్నారు. ఓకే, అక్కడి వరకు. కొంతమంది సైబర్ నేరగాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళైతే అక్కడ క్యూఆర్ కోడ్లు పెట్టేస్తున్నారు. డైరెక్ట్గా క్యూఆర్ కోడ్లు పెడుతున్నారు. లేకపోతే ఎవరివైనా ఏ ఇమేజ్లు క్రియేట్ చేసి ఈ బాబుకి సహాయం చేయాలి, లేకపోతే ఈ పాపకు సహాయం చేయాలని క్యూఆర్ కోడ్లు పెట్టి అక్కడ మనీ అడుగుతున్నారంట. చూసుకోండి. ఎవరైతే ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ యాక్టివ్గా ఉండి ఎక్కువ రీల్స్ అక్కడ పోస్ట్ చేస్తుంటారో, ఎక్కువ వీడియోస్ మీరు ఎక్కువ ఇన్స్టాగ్రామ్లోనే ఎక్కువ యాక్టివ్గా ఉండి ఎక్కువ కంటెంట్ అక్కడనే క్రియేట్ చేస్తుంటే మాత్రం మీరు ఒకవేళ మీ కమెంట్ సెక్షన్ చెక్ చేస్తూ ఉండండి. ఎందుకంటే ఈ క్యూఆర్ కోడ్లు ఇవన్నీ కూడా ఎక్కడ కూడా పెట్టకూడదు అని మెటా ఏఐ చెప్తుంది మనకి ఆల్రెడీ. వాళ్ళు ఎవరైనా పెట్టినా కానీ మీరు వాటిని రిమూవ్ చేసేయండి. ఎందుకంటే క్యూఆర్ కోడ్లు ఈ స్కామర్లు చేస్తున్న ఇది యూట్యూబ్ ఏ అప్డేట్ తీసుకొచ్చినా స్కామర్లు అయితే వాటిని వదిలేయటం లేదు. కాబట్టి మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా ఇప్పుడు నేను చెప్పినట్టు మీరు ఎక్కువ యాక్టివ్లు ఉంటే మాత్రం ఇప్పుడు ఏదైతే అప్డేట్ వచ్చిందో అప్డేట్ వల్ల
కొంతమంది మంచి ఫోటోలు షేర్ చేసుకుంటున్నారు, ఓకే ఫ్రెండ్ సర్కిల్లో వాళ్ళందరూ ఓకే వీళ్ళు ఎవరైతే స్కామర్లు ఉన్నారో క్యూఆర్ కోడ్లు పోస్ట్ చేసి ఇట్లా మనీ హెల్ప్ చేయండి, ఇలా పలానా పాపకు ఇంత హెల్ప్ చేసే ఉంది, పలానా బాబుకు ఇంత హెల్ప్ చేసే ఉంది, పలానా చిన్న పిల్లాడికి ఈ క్యాన్సర్ ఉంది, ఇలాంటివన్నీ చెప్పుకుంటూ అక్కడ పైసా వసూలు అనే ప్రోగ్రామ్ నడుస్తుంది. మీ కమెంట్ సెక్షన్ అయితే తెలియజేసుకోండి. ఇన్స్టాగ్రామ్లో మీరు ఒకవేళ ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్ ఉంటే మాత్రం ఇది మాత్రం తప్పకుండా చూసుకోండి, లేకపోతే మెటా అయ్యి మీ అకౌంట్ని అయితే ఇప్పటివరకు ఎన్ని అకౌంట్లు సస్పెండ్ అయినాయో మనకు అందరికీ తెలిసిందే. ఇప్పుడు మీ అకౌంట్ కూడా సస్పెండ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మెటా మాత్రం చాలా చాలా సీరియస్గా ఉంటుంది ఇలాంటి వాటికైతే. ఇది మాత్రం గుర్తుంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో గురించి పూర్తిగా మీరు ఏమనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్ అండ్ జై హింద్.